కార్‌లో సమ్మర్‌లో ఎంత ఏసీ ఏసినా ఆ చలి అనేది తెలియట్లేదు. బయట నుంచి వచ్చే వేడి లోపలికి వస్తూనే ఉంది. ఎందుకంటే కార్‌లో విండోస్‌కి ఆ బ్లాక్ టింట్, బ్లాక్ ఫిల్మ్ అనేది తీసేశారు కాబట్టి. 2012లో రేప్ కేస్ అయినప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే బ్లాక్ టింట్లు తీసేసేయండి. అమ్మాయిల మీద అట్రాసిటీస్ తగ్గుతాయి అని చెప్పింది. దానివల్ల ఎంత రేపులు తగ్గాయో తెలియదు గానీ దేశానికి మాత్రం పెట్రోల్ బాగా ఖర్చవుతుంది. సమ్మర్‌లో అందరూ కార్‌లలో ఏసీలు పెంచుకుంటారా? ఏసీలు పెంచినందుకు పెట్రోల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతదా? దానివల్ల ఒకటి పెట్రోలు బొక్క కొట్టించుకునే వాళ్ళకి. రెండోది పొల్యూషన్. మూడోది మనకి జీడీపీ కూడా కొంచెం మేరకు నష్టపోతాం. ఎందుకంటే ఎవ్రీ $10 క్రూడ్ ఆయిల్ ప్రైస్ రైస్ అయితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మళ్ళీ 0.5% మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ $1 ప్రైస్ రైస్కి మనకి ఎంతో పర్సెంటేజ్, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీ తగ్గుతూ ఉంటుందంట. ఒక కామన్ మ్యాన్కి ఇంత అవస్థ పడాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు బ్లాక్ ఫిలిం ప్రింట్స్ పెట్టినంత మాత్రాన అట్రాసిటీస్ అవన్నీ మొత్తం ఏం తగ్గిపోలే కదా. 2012 అప్పట్లో అంటే వాట్సాప్ లైవ్ లొకేషన్ లేదు, లేకపోతే జీపీఎస్ ట్రాకింగ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అన్ని లైవ్ లొకేషన్స్ కూడా తెలుస్తున్నాయి కదా. ఎవరైనా ఎక్కడికైనా ఏదైనా క్యాబ్